నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బెజవాడ విపత్తు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్న చంద్రబాబు. శాశ్వత ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని వెల్లడి. బుడమేరు కాలువ ఆక్రమణల వల్లే విజయవాడలో వరదలు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యము తోడైందని స్థానికుల ఆరోపణ. వరదల వల్ల ఆస్తి ప్రాణ నష్టం వివరాలు సమర్పించాలన్న తెలంగాణ సర్కార్. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సేకరించాలని సీఎస్ ఆదేశాలు. ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ఆర్డినెన్స్. పరిపాలనా సౌలభ్యం కోసమే నిర్ణయమని తెలంగాణ ప్రభుత్వం వెల్లడి. ఉక్రెయిన్పై బ్యాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన రష్యా. పోల్టావాపై దాడిలో 51 మంది మృతి, 271 మందికి గాయాలు. పారా ఒలింపిక్స్ లో తెలంగాణ తేజం దీప్తికి కాంస్యం. 20కి చేరిన భారత పతకాల సంఖ్య. హెలికాప్టర్లో వెళితే వాస్తవాలు తెలియవనే తాను దాదాపు 25 కిలోమీటర్లు ప్రొక్లైన్పై పర్యటించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వరదల వల్ల పాడైన వాహనాలకు బీమా ఇప్పించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లు వ్యాపారాలు నష్టపోయిన వారికి సైతం సాయం అందిస్తామని చెప్పారు. విజయవాడలో మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని వెల్లడించారు. చంద్రబాబు నేడు రేపల్లిలో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో దాదాపు 4 గంటల పాటు నిర్విరామంగా పర్యటించిన సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లో మంత్రులు, ఉన్నతాధికారులతో మరోమారు సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు తాగడానికి నీళ్లు లేవంటూ ఎక్కువ మంది నుంచి ఫిర్యాదులు వచ్చాయని, నేటి నుంచి మరిన్ని వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. ట్యాంకర్లతో నీళ్లు సరఫరా ప్రారంభిస్తామన్నారు. ఈ సాయంత్రానికి అన్ని రక్షిత తాగునీటి పథకాల నుంచి నీళ్లు విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రతి వార్డులో 1000 కుటుంబాలకు ఒకరిని నియమించి వారికి సెల్ ఫోన్ ఇచ్చి అందరికీ ఆహారం సరఫరా అయ్యిందో లేదో తెలుసుకుంటామని చెప్పారు. టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్ గానీ, సెల్ ఫోన్ గానీ ఎన్యూమరేషన్ కూడా దీన్ని వాడమంటున్నాం. రాష్ట్రం మొత్తం ఎక్కడైతే వరి పంట దెబ్బతినిందో, పంటలు దెబ్బతిన్నాయో డ్రోన్ ద్వారా కవరేజ్ తీసుకోమంటున్నాం, అనలిటిక్స్ తీసుకోమంటున్నాం, ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా తెప్పిస్తున్నాం. ప్రతి ఒక్క ఇంటిని బురదలో కూరుకుపోయిన ఇళ్ళన్నీ క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. అదే మరి ఇండ్లలో కూడా నీళ్లన్నీ వచ్చి స్కూటర్లు గానీ, మోటార్ బైక్లు గానీ, లేకపోతే కార్లు గానీ ఇవన్నీ ఉంటే దెబ్బతింటే అవన్నీ క్లీన్ చేసే బాధ్యత కూడా ఫైర్ సర్వీస్. వరదలో మునిగి బైక్లు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు పాడయ్యాయని, వాటి బీమా చెల్లింపుపై బుధ, గురువారాల్లో బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. నేటి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. వరద బాధితులకు ఇచ్చే ఆహారాన్ని విసరకుండా గౌరవప్రదంగా చేతికందించారని కోరారు. భవిష్యత్తులో విజయవాడకు మరోసారి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు బుడమేరు ఉంది, అక్కడ వాటర్ కూడా ఈ సింగనగర్ రాకుండా నేరుగా కొల్లేరు లేకపోతే VTPS నుంచి కృష్ణానదికి వచ్చేదానికి అక్కడ ఉండే అడ్డంకులను కూడా తొలగించి తొందరలోనే పూర్తి చేస్తాం. అదే మరిగా కృష్ణ లంకలో ఏవైతే ఆ గోడ కూడా ఉంది దానికి కూడా ఒక టార్గెట్ పెట్టుకుంటాం. నీళ్లన్నీ వచ్చే నీళ్లని లిఫ్ట్ కూడా చేయమన్నాం. చాలా సిస్టమేటిక్ గా మళ్ళీ ఈ సిటీకి ఇలాంటి జరగకుండా ఉండడం కోసం ఏమేం చేయాలని వెళ్తున్నాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ బ్రీచ్ పడింది. ఇప్పుడు కూడా బుకాయిస్తున్నారు. బుకాయింపులొద్దు. నేను వచ్చి 80 రోజులైంది. మా వాళ్ళు దాన్ని డయాగ్నోస్ చేయలేకపోయారు. రెండోది అన్ఎక్స్పెక్టెడ్ గా హెవీ రెయిన్స్ వచ్చాయి. మీరు చేసినటువంటి నిర్వాహకం ఈ రోజు రాష్ట్రాన్ని వెంటాడుతా ఉంది. ఒక మాట చెప్పాలంటే ఒక వెంటిలేటర్ పైన పెట్టే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రాన్ని. ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు ఒక్క లక్షణం కూడా ఈ పార్టీకి లేదు. కేంద్రం సాయం కోరుతూ నివేదిక తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇవాళ రేపటికల్లా ముంపు బారిన పడ్డ చివరి ప్రాంతాలకు విద్యుత్ పునరుద్ధరిస్తామన్నారు. వరద బాధితుల్ని ఆదుకునేందుకు చాలా మంది ముందుకొస్తున్నారన్న సీఎం రిలీఫ్ ఫండ్ కు సాయం చేసేందుకు డిజిటల్ పేమెంట్, QR కోడ్ విధానం కూడా అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. విరాళాలు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతోందని, దీనిపై ఇవాళ రేపట్లో స్పష్టత వస్తుందన్నారు. మృతదేహాన్ని మహాప్రస్థానం వాహనాల్లో తెచ్చి పోస్టుమార్టం చేసి కుటుంబాలకు అప్పగించారని ఆదేశాలిచ్చామని తెలిపారు. చనిపోయిన పశువుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుని ఖననం చేస్తామని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే ఏర్పడిన విపత్తును సాహసోపేతంగా ఎదుర్కొన్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి పవన్ పరిశీలించారు. పంచాయతీరాజ్ శాఖ పరంగా గత 2 రోజులుగా సమీక్షలు చేస్తున్నానని, గత 50 ఏళ్లలో ఎప్పుడూ రానంతగా భారీగా వరద నీరు వచ్చిందని తెలిపారు. బుడమేరు కాలువ నిర్వహణ విషయంలో గత ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సిందని, వారు దృష్టి పెట్టని కారణంగా భారీగా వచ్చిన వరదతో ఇబ్బంది పడ్డామన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా కాలువలను పటిష్టం చేయాలని అధికారులకు సూచించారు. చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు లాకులు కూడా రిపేర్ చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి ఇట్టి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నది ప్రభుత్వం ఏమన్నా మేము ఏం చేయాలని ఆలోచిస్తామో ఉన్నంతలో మొత్తం కూర్చోబెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి, నేవీ నుంచి, హెలికాప్టర్స్ ద్వారా, అలాగే డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అన్నీ చేస్తా ఉన్నాం. అలాగే సహాయ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అతి తక్కువ సమయంలో ఇంత ఎఫెక్టివ్గా పనిచేయగలిగాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని మేమందరం కోరుకున్నాం. అలాగే ఆ దిశగా పనిచేస్తాం. బెజవాడను ముంచెత్తిన వరదకు అసలు కారణం భారీ వర్షాలతో పాటు బుడమేరు ప్రవాహం క్రమబద్ధీకరణ కాకపోవడమే. బుడమేరు నీరంతా కొల్లేరులోకి వెళుతోంది. ఎన్ని వాగులు వంకలు పొంగినా నీటిని తీసుకునే సామర్థ్యం ఉన్న కొల్లేరు సహజ స్వరూపం ఇప్పుడు మారిపోయింది. కొల్లేరు కబ్జాలతో వరద నీరు వేగంగా వెళ్లే పరిస్థితి లేదు. విజయవాడ మీదుగా 150 కిలోమీటర్ల దిగువకు బుడమేరు ప్రవాహం వేగంగా ప్రవహించే అవకాశం లేదు. దిగువకు వరద వెళ్లే పరిస్థితి లేకపోవడానికి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఆధునికీకరణ పనులను అటకెక్కించిన నిర్లక్ష్యమే కారణం. డ్రెయిన్ బఫర్ జోన్ అంతా ఆక్రమణలు కావడం ఇప్పుడు ఇంతటి ఇబ్బంది తెచ్చింది. బుడమేరు అనేది జలవనరుల శాఖ పరిభాషలో ఒక మేజర్ డ్రెయిన్. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో పంట పొలాల్లో మిగులునీరు ప్రవహించే ఒక వాగు. ఖమ్మం జిల్లాలో పుట్టింది. పలు వాగుల కలయికతో ప్రవహించి విజయవాడ నగరానికి సమీపంగా ప్రవహించి కొల్లేరులో కలుస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో రెడ్డిగూడెం మండలం, మైలవరం, జీ కొండూరు మండలాల్లో కొన్ని వాగులు పులివాగు, భీంవాగు, లోయవాగు వస్తుంది. విసన్నపేట, తిరువూరు నుంచి మరికొన్ని చిన్న ఏరులు కలుస్తాయి. ఇవన్నీ వెలగలేరు మీదుగా సింగనగర్, గూడవల్లి, గన్నవరం, బాపులపాడు, గుడివాడ, నందివాడ మీదుగా కొల్లేరులో కలుస్తుంది. పంట పొలాల నుంచి నీరు దీని ద్వారా వదులుతారు. ఈ బుడమేరు గరిష్టంగా 11,000 క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహించే సామర్థ్యం ఉంది. అంతకంటే ఈ డ్రెయిన్ సామర్థ్యం లేదు. బుడమేరు ఉధృతిని తగ్గించేందుకు 1970 ప్రాంతంలో పీడబ్ల్యూడీ శాఖ జీ కొండూరు మండలం వెలగలేరు వద్ద ఒక రెగ్యులేటరీని నిర్మాణం చేసింది. దీంతో అక్కడ నీరు నిలువ ఉండి చిన్న జలాశయాన్ని తలపిస్తుంది. ఈ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కిందకు వరద ప్రవాహాన్ని క్రమబద్ధీకరించేవారు. దీనికే ఒక మళ్లింపు కాలువ తవ్వారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా అధిక వరద వస్తే ఇబ్రహీంపట్నం మీదుగా కృష్ణానది పవిత్ర సంగమంలో కలుస్తుంది. ఈ ఛానల్ ద్వారా వీటీపీఎస్ లో వృధా నీటిని విడుదల చేసి కృష్ణానదికి పంపిస్తారు. దీని సామర్థ్యం చాలా తక్కువ. బుడమేరుకు 2005లో భారీగా వరదలు వచ్చాయి. అప్పుడు దాదాపు 60,000 నుంచి 70,000 క్యూసెక్కులు వచ్చిన వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. టీడీపీ, సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బుడమేరుకు వచ్చే వరదను విజయవాడ నగరం మీదకు రాకుండా ఉండాలంటే బుడమేరు మళ్లింపు కాలువ ఒక్కటే మార్గమని ప్రతిపాదించారు. తరువాత పోలవరం కాలువను బుడమేరులో కలిపారు. అంటే పోలవరం నుంచి వచ్చే నీటిని కృష్ణానదిలో కలిపేందుకు దీన్ని ఒక అనుసంధాన కాలువగా మలిచారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యం 37,500 క్యూసెక్కులకు డిజైన్ చేయగా ప్రస్తుత సామర్థ్యం 8,500 క్యూసెక్కులు మాత్రమే. గత కొన్నేళ్లుగా పట్టిసీమ నీళ్లు ఈ కాలువ ద్వారానే కృష్ణాలోకి వస్తున్నాయి. భవిష్యత్తులో పోలవరం కాలువను విస్తరించేందుకు అవకాశం ఉంది. ఆ మేరకు బీడీసీ సామర్థ్యం కూడా ఇప్పుడున్న 10,000 క్యూసెక్కులకు పెంచాల్సిన అవసరం ఉంది. అప్పట్లో వీటీపీఎస్ యాజమాన్యం అంగీకరించలేదని వైఎస్ ప్రభుత్వం బుడమేరు డైవర్షన్ ఛానల్ విస్తరణను వదిలేసింది. దీంతో వరద ఎక్కువ వచ్చినా డైవర్షన్ ఛానల్ నుంచి విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది. పైగా బుడమేరు నుంచి వచ్చే వరద కృష్ణానదిలో కలవాలంటే ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం 12 అడుగుల వరకే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే బుడమేరులో నీరు వెనక్కి తన్నుతుంది. ఖమ్మం ప్రాంతంలోనూ స్థానికంగా భారీ వర్షాలకు ఒక్కసారిగా వరద వచ్చింది. జలవనరుల శాఖ అంచనా ప్రకారం 60,000 క్యూసెక్కులకు పైగా వచ్చింది. దీంతో బుడమేరు డైవర్షన్ ఛానల్ పలుచోట్ల గండిపడి ఆ నీరంతా నగరంలోకి ప్రవేశించింది. జక్కంపూడి, సింగ్నగర్, వాంబే కాలనీ, పాల ఫ్యాక్టరీతో సహా పలు ప్రాంతాలు గత 3 రోజులుగా వరద నీటిలో మునిగిపోయాయి. సింగ్నగర్ వరద కూడా తోడై దిగువ ప్రాంతంలోని గ్రామాలను ముంచెత్తుతోంది. ఏళ్లుగా బుడమేరు విస్తరణకు నోచుకోకపోవడంతో పాటు ఆక్రమణల ఫలితమే ప్రస్తుత ముంపునకు కారణమని చెబుతున్నారు స్థానికులు.
టీడీపీ ప్రభుత్వంలో బుడమేరు ఆధునికీకరణకు 500 కోట్లు ప్రతిపాదించారు. వైసీపీ ప్రభుత్వం మధ్యలోనే వదిలేసింది. విజయవాడలోని భవానీపురం, విద్యాధరపురం, అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, అయోధ్యనగర్, మధురానగర్, కనకదుర్గ కాలనీ మీదుగా ప్రవహిస్తుంది. ఏలూరు కాలువకు సమాంతరంగా వెళుతుంది. విజయవాడ నగరంలో ఈ ప్రాంతాలు అత్యంత విలువైన నివాస ప్రాంతాలుగా మారాయి. దీంతో బుడమేరు ఇరువైపులా ఆక్రమణలకు గురైంది. ఎవరికి వారు ఆక్రమించి నకిలీ పట్టాలు, దస్తావేజులు పుట్టించి ఇళ్లు నిర్మాణం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలోనే జెండాలు పెట్టి మరీ ఆక్రమించారు. నాడు మంత్రి, ఓ ఎమ్మెల్సీ అనుచరులు విచ్చలవిడిగా ఆక్రమించి అమ్మకాలు జరిపారు. అది ఇప్పుడు వరద రూపంలో బట్టబయలైంది. సర్వే నంబర్ 32లో ఉన్న భూమిని నకిలీ పత్రాలతో కొందరు వ్యక్తులు సర్వే నంబర్గా చూపించి విక్రయాలు చేసేశారు. రెవెన్యూ శాఖ భూ రికార్డుల్లోనూ ఆ ప్రాంతం సర్వే నంబర్ 32గా ఉంది. జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు బుడమేరు ఆధునికీకరణ ప్రతిపాదించినా గత 5 ఏళ్లలో దాని ఊసేలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అర్ధరాత్రులు ఫ్లడ్ లైట్లు పెట్టుకుని బుడమేరు గండ్లు పూడిక పనులు చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుడమేరు గండ్లు పూడిక పనులను సంబంధిత అధికారులతో కలిసి ట్రాక్టర్పై వెళ్లి మంత్రి పరిశీలించారు. గండ్లు పూడిక మరో 3-4 రోజుల్లో పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో మళ్లింపు సామర్థ్యాన్ని పెంచేందుకు చేపట్టిన పనుల్ని కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం, అమరావతిని విధ్వంసం చేసినట్లే బుడమేరును జగన్ విధ్వంసం చేశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని వివిధ శాఖలను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. వరద నష్టం అంచనాలపై సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, విభాగ అధిపతులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికీ అనేక జిల్లాల్లో వానలు, వరదలు తగ్గుముఖం పట్టలేదని సీఎస్ అన్నారు. జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయడానికి సంబంధిత శాఖల బృందాలను క్షేత్రస్థాయికి పంపించి వివరాలు సమర్పించాలని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు, ప్రణాళికలు పంపించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. అవసరమైన నిధులు, సిబ్బంది, పరికరాల వివరాలపై నివేదిక ఇవ్వాలన్నారు. వర్షాలు, వరదల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు 32 జిల్లాల్లో 587 రహదారులు తెగిపోయినట్లు రోడ్లు, భవనాల శాఖ ప్రాథమికంగా గుర్తించింది. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేసేందుకు 256 కోట్లు, శాశ్వత రహదారుల మరమ్మతులకు 1200 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. వరదల వల్ల నష్టపోయిన రహదారుల సమాచారం ఇంకా సేకరిస్తున్నామని, ఆ అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని రోడ్లు, భవనాల శాఖ అధికారులు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ తెలుగు రాష్ట్రాలకు 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఏపీ సీఎం సహాయ నిధికి 1 కోటి, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు 1 కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు సంస్థ ఎండీ నారా భువనేశ్వరి తెలిపారు. విజయవాడ వరద బాధితుల కోసం మాజీ సీఎం జగన్ 1 కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అది ఏ రూపంలో ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధి మొత్తం పూర్తి పట్టణ ప్రాంతంగా మారనుంది. ఓఆర్ఆర్ పరిధిలోని పక్కనే ఉన్న గ్రామ పంచాయతీలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం సమీపంలోని పురపాలికల్లో విలీనం చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 51 గ్రామాలు పురపాలికల్లో చేర్చారు. శరవేగంగా సాగుతున్న పట్టణీకరణకు తగిన పరిపాలనా వ్యవస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2019 పురపాలిక చట్టానికి సవరణ చేస్తూ సర్కార్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. హైదరాబాద్ ను ఆనుకొని ఉన్న గ్రామాల్ని సమీపంలోని మున్సిపాలిటీల్లో రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేసింది. ఓఆర్ఆర్ పరిధి లోపల ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 51 గ్రామ పంచాయతీల్ని మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ మేరకు గెజిట్ విడుదల చేసిన సర్కార్ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో పాలనా సౌలభ్యం కోసం ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2019 పురపాలక చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 12 గ్రామాల్ని 4 మున్సిపాలిటీల్లో కలపగా అధికంగా మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా పరిధిలోని 28 గ్రామాల్ని 7 మున్సిపాలిటీల్లో కలిపారు. అలాగే సంగారెడ్డి జిల్లా పరిధిలో 11 గ్రామాల్ని అక్కడి 2 మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధి మొత్తం ఇక పూర్తి పట్టణ ప్రాంతంగా మారనుంది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆస్కీ అర్బన్ గవర్నెన్స్ పై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆస్కీ నివేదికతో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ల కమిటీ పంచాయతీల విలీనంపై పురపాలక శాఖకు సిఫార్సు చేసింది. ఆస్కీ నివేదిక, కలెక్టర్ల సిఫార్సును పరిశీలించిన పురపాలక శాఖ ఓఆర్ఆర్ పరిధిలోని 45 గ్రామ పంచాయతీల్ని సమీపంలోని మున్సిపాలిటీల్ని విలీనం చెయ్యాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
ఆ ప్రతిపాదనల్ని పరిశీలించిన ప్రభుత్వం ఆగస్టు 1న మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. 45 గ్రామ పంచాయతీల విలీనంపై ప్రతిపాదనల్ని పరిశీలించిన ఉపసంఘం ఆగస్టు 22న స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. ఆ సమయంలో స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి మంత్రివర్గ ఉపసంఘానికి ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న మరో 6 పంచాయతీల్ని మున్సిపాలిటీల్లో విలీనం చెయ్యాలని విజ్ఞప్తులు అందాయి. అందుకనుగుణంగా మొత్తం 51 గ్రామ పంచాయతీల్ని సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు ఆమోదముద్ర వేసింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలో బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్, తారామతిపేట పంచాయతీలో, శంషాబాద్ మున్సిపాలిటీలో బహదూర్గూడ, పెద్ద గోల్కొండ, చిన్న గోల్కొండ, హమీదుల్లానగర్, రషీద్గూడ, ఘంసీమిగూడ గ్రామాలు విలీనం కాగా నార్సింగి మున్సిపాలిటీలో మీర్జాగూడ గ్రామ పంచాయతీ విలీనమైంది. తుక్కుగూడ మున్సిపాలిటీలో హర్షగూడ గ్రామ పంచాయతీ విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని మేడ్చల్ మున్సిపాలిటీలో పూడూరు, రాయిలాపూర్ గ్రామ పంచాయతీలు, దమ్మాయిగూడ మున్సిపాలిటీలో కీసర, యాద్గిరిపల్లి, అంకిరెడ్డిపల్లి, చీర్యాల, నర్సపల్లి, తిమ్మాయిపల్లి, నాగారం మున్సిపాలిటీలో బోగారం, గోదాముకుంట, కరీంగూడ, రాంపల్లి, దాయారా పంచాయతీల్ని విలీనం చేశారు. పోచారం మున్సిపాలిటీలో వెంకటాపూర్, ప్రతాపసింగారం, కొర్రెముల, కాచివాని సింగారం, చౌదరిగూడలు విలీనం చేస్తున్నట్లు సర్కార్ పేర్కొంది. ఘట్కేసర్ మున్సిపాలిటీలో అంకుషాపూర్, ఔషాపూర్, మాదారం, ఏదులాబాద్, ఘనాపూర్, మర్పల్లిగూడ విలీనమయ్యాయి. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మునీరాబాద్, గౌడవెల్లి పంచాయతీల్ని విలీనం చేశారు. తూంకుంట మున్సిపాలిటీలో బొమ్రాసిపేట, శామీర్పేట, బాబాగూడ పంచాయతీలు కలసిపోయాయి. సంగారెడ్డి జిల్లా ఓఆర్ఆర్ పరిధిలో తెల్లాపూర్ మున్సిపాలిటీలో కర్దానూర్, ముత్తంగి, పోచారం, పాటి, ఘన్పూర్ పంచాయతీల్ని కలిపారు. అమీన్పూర్ మున్సిపాలిటీలో ఐలాపూర్ తండా, పటేల్గూడ, దయారా, కిస్టారెడ్డిపేట, సుల్తాన్పూర్ పంచాయతీల విలీనం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 51 గ్రామ పంచాయతీల్ని మున్సిపాలిటీల్లో విలీన నిర్ణయం తక్షణమే అమల్లోకొస్తుందని ప్రభుత్వం గెజిట్లో పేర్కొంది. తెలంగాణలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా సర్కార్ ముందడుగు వేసింది. తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక విద్య నుంచి సాంకేతిక, ఉన్నత విద్యా విభాగాల వరకు సమగ్ర విద్యా పాలసీ రూపొందించే లక్ష్యంతో ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. నేషనల్ అచీవ్మెంట్ సర్వే NAS 2021 నివేదిక ప్రకారం తెలంగాణలో అన్ని స్థాయిల్లో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం గుర్తు చేసింది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల స్థాయిలో ప్రయోగాలు, పబ్లికేషన్లు గణనీయంగా తగ్గాయని వివరించింది. విద్యార్థుల్లో సరైన నైపుణ్యాలు కొరబడుతున్నాయన్న సర్కార్ విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడం సహా మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందుకే ఆధునిక బోధనా పద్ధతులు, లెర్నింగ్ అవుట్కమ్స్ ని అంచనా వేయటం, మౌలిక సదుపాయాల కల్పనను అంచనా వేసి సమగ్ర విద్యా విధానాన్ని రూపకల్పన చేసేందుకు కమిషన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ కమిషన్కు 2 ఏళ్ల కాల పరిమితిని విధించింది. సెమీకండక్టర్ ఇండస్ట్రీలో తెలంగాణలో దాదాపు 3,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామన్న కేన్స్ సంస్థ గుజరాత్ తరలిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడలేకపోతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. ఎంతో కష్టపడి కేన్స్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పిస్తే ఇప్పుడు వేరే రాష్ట్రానికి వెళుతోందన్న వార్తలు వింటుంటే బాధ అనిపిస్తోందని అన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసిన కేటీఆర్ ఈ సంస్థను కర్ణాటక నుంచి తెలంగాణకు రప్పించేందుకు ఎంతో కష్టపడ్డామని గుర్తు చేశారు. హైదరాబాద్లో తమ యూనిట్ పెట్టాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని కొంగరకలాలో ఫాక్స్కాన్ ప్లాంట్ పక్కన భూమి కేటాయించాలని ఆ సంస్థ యాజమాన్యం కోరిందని తెలిపారు. కేవలం 10 రోజుల్లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి భూమి కేటాయించిందని వెల్లడించారు. ఆ భారీ యూనిట్ ప్రారంభమై ఉన్నట్లయితే తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్రానికి ఆదాయం పెరిగేదన్నారు. ఇది తెలంగాణకు భారీ నష్టమని కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారీ వరదలతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ల పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని, ట్రాక్ పనులు పూర్తి కాగానే హైదరాబాద్ విజయవాడకు రైలు సర్వీసులు పునరుద్ధరిస్తామని విజయవాడ DRM నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. ప్రస్తుతం వరదలో నీట మురిగిన రాయనపాడు రైల్వే స్టేషన్లో 2 ట్రాకులు బయటపడ్డాయని, ఆ ట్రాకుల పటిష్టతపై భద్రతా, సిగ్నలింగ్ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. 3వ ట్రాక్ కూడా తేలగానే పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. కాజీపేట, మహబూబాబాద్ వద్ద ట్రాక్ నిర్మాణం పూర్తి కాగానే రైళ్లు పట్టాలెక్కిస్తామని పాటిల్ చెప్పారు. వరద కారణంగా ట్రాకులు కొట్టుకుపోవడంతో విజయవాడ డివిజన్లోనే 3 రోజుల్లో 323 రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు. 173 రైళ్లు దారి మళ్లించి నడిపామని, 120 రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు పాటిల్ వెల్లడించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద గతంలో ఎన్నడూ లేని రీతిలో వరద ప్రవహించడంతో కృష్ణానదిపై నిర్మించిన రైల్వే ట్రాక్కి వరద తాకిందన్నారు. ఆ మార్గంలో ట్రాక్ను పరిశీలించామని, పటిష్టంగా ఉన్నట్లు పాటిల్ తెలిపారు.
వరదలతో ఏపీఎస్ఆర్టీసీకి అపార నష్టం వాటిల్లింది. వరద నీటితో విజయవాడలోని విద్యాధరపురం, ఇబ్రహీంపట్నం బస్సు డిపోలు, పలు వర్క్షాపులు, గ్యారేజ్లు నీట మునిగాయి. విద్యాధరపురం డిపోలో 2 రోజులుగా 40 బస్సులు నీటిలోనే మునిగి ఉన్నాయి. డిపో బయటకు తరలించిన బస్సులను బైపాస్ రహదారిపై నిలిపిన 10 అడుగుల లోతు నీరు రావడంతో వాటి ఇంజిన్లలోకి నీరు వెళ్లాయి. దీంతో 70 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇబ్రహీంపట్నం బస్సు డిపోలో 20 ఆర్టీసీ బస్సులు నీట మునిగాయి. పలు బస్సుల ఇంజిన్లలోకి నీరు వెళ్లి ఆగిపోయాయి. దీంతో విజయవాడ సిటీ పరిధిలో బస్సులు అరకొరగా తిరిగాయి. పాడైన ఇంజిన్ల మరమ్మతులు చేసేందుకు ఒక్కో బస్సుకు కనీసం 2 లక్షలు ఖర్చవుతాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. విద్యాధరపురంలోని ఆర్టీసీ వర్క్షాప్ సహా టైర్ రీట్రేడింగ్ సెంటర్, ఆసుపత్రి, బస్ పార్కింగ్ ప్రాంతాల్లోనూ భారీ ఎత్తున వరద ముంచెత్తడంతో కోట్ల విలువ చేసే కొత్త బస్సులు, పరికరాలు, యంత్ర సామాగ్రి దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వరద ఇంకా ఉండటంతో నష్టం ఎంత అనేది అంచనా వేయలేకపోతున్నట్లు అధికారులు తెలిపారు. పారాలింపిక్స్లో భారత పతకాల సంఖ్య 20కి చేరింది. మంగళవారం భారత పారా అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో 2 రజత పతకాలు సహా మొత్తం 5 పతకాలు దేశానికి అందించారు. జావెలిన్ త్రోలో భారత్కు మరో 2 పతకాలు వచ్చాయి. F46 విభాగం ఫైనల్లో పారా అథ్లెట్ అజిత్ సింగ్ ఈటెను 65.62 మీటర్లు విసిరి 2వ స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. ఇదే విభాగంలో పోటీపడిన మరో పారా అథ్లెట్ సుందర్ సింగ్ గుర్జార్ 64.96 మీటర్లు విసిరి 3వ స్థానంలో నిలిచి కాంస్యాన్ని అందుకున్నాడు. అటు హై జంప్లో కూడా భారత్కు 2 పతకాలు వచ్చాయి. T63 విభాగంలో శరత్ కుమార్ 1.88 మీటర్లు గెంతి 2వ స్థానంలో నిలిచి సిల్వర్ మోడల్ను కైవసం చేసుకున్నాడు. ఇదే విభాగంలో బరిలోకి దిగిన మరియప్పన్ తంగవేలు 1.85 మీటర్లు గెంతి కాంస్య పతకాన్ని సాధించాడు. అటు మహిళల 400 మీటర్ల పరుగు T20 విభాగంలో తెలంగాణకు చెందిన పారా అథ్లెట్ దీప్తి శివాంజీ దేశానికి కాంస్య పతకాన్ని అందించింది. ఫైనల్లో 55.82 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. ఇప్పటివరకు పారాలింపిక్స్లో భారత్కు 3 స్వర్ణాలు, 7 రజతాలు, 10 కాంస్య పతకాలు వచ్చాయి. ఉక్రెయిన్లో పోల్టావా నగరంపై రష్యా జరిపిన భీకర దాడుల్లో మృతుల సంఖ్య 51కి పెరిగింది. గాయపడిన వారి సంఖ్య 271కి పెరిగింది. మంగళవారం పోల్టావాలోని ఓ సైనిక శిక్షణ శిబిరంతో పాటు విద్యా కేంద్రం, ఆసుపత్రి సమీపంలో రష్యా 2 బ్యాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో మరణించిన వారిలో 18 మంది భవన శిథిలాల కిందే సజీవ సమాధి అయ్యారు. కీవ్కు పోల్టావా నగరం 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి జరుగుతున్న అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటి అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా దాడిలో విద్యాసంస్థలోని ఓ భవనం కూలిపోగా కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలిపారు. వారిలో చాలా మందిని కాపాడినట్లు టెలిగ్రామ్ ఛానల్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. 3 రోజుల పాటు సంతాప దినాలను పోల్టావా గవర్నర్ ప్రకటించారు. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పరిసర నగరాలపై డ్రోన్లు, క్రూయిజ్, బ్యాలిస్టిక్ క్షిపణులతో రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయని ఉక్రెయిన్ సేనలు ఆరోపిస్తున్నాయి. వరుస పేలుళ్లతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని చెబుతున్నాయి.